ఇప్పుడు మేము ఏమడిగినాం బై సాబ్, నువ్వు ప్రజలకు మాట ఇచ్చిన రైతు రుణమాఫీ చేయమని అడిగినాం, అంతే కదా. నేను అసెంబ్లీలో అడిగినా, బయట అడిగినా, ప్రభుత్వానికి సవాల్ వేసిన. నేను అడిగింది ఏమి గొంతెమ్మ కొరకే కాదు, నేను అడిగింది నా వ్యక్తిగతమైన విషయం అంతకంటే కాదు. నువ్వు ఆ రోజు డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తానని, రైతులందరూ పరిగెత్తి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోండి, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అని చెప్పి నువ్వు మాట్లాడినావు. నువ్వు డిసెంబర్ 9 చేయలేదు. ఏనాడే గద్దెనెక్కినావు, 2 రోజుల ముందే ఎక్కినావు, కానీ డిసెంబర్ 9 రుణమాఫీ చేయలేదు. నువ్వు రుణమాఫీ చేయలేదని నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీని నేను ప్రశ్నించిన. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడం నా బాధ్యత, నా హక్కు, ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత. నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు 15 ఆగస్టులోకి చేస్తా అని కొత్త డెడ్ లైన్ పెట్టినావు. పోనీ ఆ 15 ఆగస్టులోగానైనా చేసినావా అంటే ఆ 15 ఆగస్టు లోపు కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు. చెప్పింది 46 లక్షల మంది రైతులు, చేసింది 22 లక్షల మందికి. చెప్పింది 31,000 కోట్లు, చేసింది 17,000 కోట్లు. అది కూడా నేను ప్రశ్నిస్తే, నేను సవాలు వేస్తే నువ్వు ముందుకు వచ్చినావు. అది కూడా నేను ఇవాళ రైతుల పక్షాన మా పోరాటం, బీఆర్ఎస్ యొక్క కృషి ఇవాళ పాక్షికంగా 46% రైతు రుణమాఫీ అయిందంటే కూడా అది బీఆర్ఎస్ యొక్క పోరాట ఫలితం, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే జరిగింది.